అనుకున్నాం అనుకోండి, అమ్మో నేను ఇది కష్టపడింది అంటాం, కష్టపడింది అని దాన్ని ఎంతో భద్రం చేసుకుంటాం. అలాగే దేవుని స్తోత్రం, యేసయ్య వెలపెట్టి తన రక్తంనిచ్చి మనని వెలపెట్టి కొనుక్కున్నాడండి. మన మామూలు వ్యక్తులం కాదు. కాబట్టి దేవుని ఒకడు కొత్తగా జన్మించాలి. దేవుని స్తోత్రం. కొత్తగా అంటే ఇదివరకు బాప్తిసం ద్వారా, ఇదివరకు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బాప్తిసం ద్వారా కడిగివేయబడినాయి. దేవుని స్తోత్రం. అది ఓకే. చాలామంది బాప్తిసం పొందేశాము, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అనుకుంటారు. కాదండి. దేవుని స్తోత్రం. మా నాయనమ్మ కూడా ఏం చేసేదంటే, బాప్తిసం పొందిన తర్వాత మేము పద్దాగా ఆట పట్టించేవాళ్ళం. ఇప్పుడే దేవుడు రాకడ వచ్చేస్తే నీతో పాటు నీ చెంగు పట్టుకొని వచ్చేస్తాం పైకి పరలోక రాజ్యాన్ని అని అనేవాళ్ళు. మాకు తెలియదు అప్పుడు. దేవుని స్తోత్రం. కానీ పరలోక రాజ్యం వెళ్ళటం అంటే మామూలు విషయం కాదండి.